హోషేయ 11వ అధ్యాయము 1వ వచనం. ఐగుప్తు దేశం నుండి నా కుమారుని పిలిచితిని. ఈ ప్రవచనము యేసు ప్రభువు పుట్టుకకు శతాబ్దాల క్రితమే దేవుడు హోషేయ ప్రవక్త ద్వారా చెప్పినది. హోషేయ 11వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. ఇజ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచితిని. ఈ వచనము ఇజ్రాయేలు దేశ చరిత్రను సూచిస్తుంది. దేవుడు మోషే ద్వారా వారిని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించాడని తెలియజేస్తుంది. కానీ ప్రవచనార్థంలో ఇది ఒక ద్వంద్వ నెరవేర్పు కలిగి ఉంది. ఇది ఇజ్రాయెల్ గురించినదే కాక యేసు ప్రభువుని గురించి కూడా సూచిస్తుంది. మత్తయి సువార్త 2వ అధ్యాయము 13-15 వచనంలో ఈ ప్రవచనం నెరవేరినట్లు మనం చూస్తాం. హేరోదు రాజు బాలుడైన యేసు ప్రభువును చంపడానికి ప్రయత్నించినప్పుడు ఈ దేవదూత యోసేపున కలలో ప్రత్యక్షమై ఇలా చెప్పాడు. నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పే వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను. యోసేపు దేవదూత ఆజ్ఞను పాటించి మరియతో కూడా యేసు ప్రభువును తీసుకుని ఐగుప్తుకు వెళ్ళాడు. హేరోదు చనిపోయిన తర్వాత దేవదూత యోసేపు యొద్దకు తిరిగి వచ్చి ఇలా చెప్పాడు. నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇజ్రాయేలు దేశంలోకి వెళ్ళుము. మత్తయి సువార్త 2:20లో ఈ వాక్యాన్ని మనం చూస్తాం. ప్రభువు వలన ప్రవక్త ద్వారా పలుకబడినది నెరవేరింది. ఐగుప్తు దేశం నుండి నా కుమారుని పిలిచితిని అనేటువంటి ప్రవచనం. ఈ ప్రవచనము లోతైన ఆధ్యాత్మిక సత్యాన్ని చూపుతుంది. దేవుడు ఐగుప్తు దేశం నుండి వచ్చుచున్న ఇజ్రాయేల్ జనంను తన కుమారుడు అని పిలిచాడు. కానీ వారు అరణ్యంలో అవిధేయులుగా ప్రవర్తించారు. కానీ యేసు ప్రభువు నిజమైన కుమారుడు. ఐగుప్తు నుండి వచ్చి సంపూర్ణ విధేయతతో నడుచుకున్నాడు. యేసు ప్రభువు ఇజ్రాయేల్ యొక్క నిజమైన ప్రతినిధి మరియు దేవుని చిత్తాన్ని నెరవేర్చిన పరిపూర్ణ కుమారుడు అని మనకు తెలుస్తుంది. హేరోదు యొక్క దురాలోచనను కూడా దేవుడు తన ప్రణాళికకు ఉపయోగించాడు. బాలుడైన యేసును ఐగుప్తులో కాపాడిన దేవుడు నేటి మన జీవితంలోనూ ప్రతి ప్రయాణంలోనూ మనల్ని కాపాడతాడు. దేవుని ప్రణాళికలను ఎవ్వరూ ఆపలేరు. విపత్కర పరిస్థితులు వచ్చినా దేవుని ఉద్దేశాలు నెరవేరుతాయి. దేవుని వాక్యం నిశ్చయంగా నెరవేరుతుంది. ప్రతి ప్రవచనము తగిన సమయంలో నెరవేరుతుంది. యేసు ప్రభువు మనవలే కష్టాలను అనుభవించాడు. ఆయన మన కష్టాలను అర్థం చేసుకుంటాడు. యేసు ప్రభువు జీవితంలోని ప్రతి సంఘటన దేవుని విమోచన ప్రణాళికను నెరవేర్చుతుంది. ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచితిని అనే ప్రవచనము మనకు దేవుని వాగ్దానాలు ఎప్పటికీ విఫలం కావని గుర్తు చేస్తుంది. ఆమేన్.